ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూనే ఉన్నాం, ఒకరికొకరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉన్నాం, తిట్టుకుంటూ ఉన్నాం. ఎప్పుడు కూడా దేవునికి లోబడిన బిడ్డలుగా లేమండి. దయగలిగిన మాటలు 10 మందిలో యేసు ప్రభు వారు 10 మందిని గురించి దయగలిగిన మాటలు మాట్లాడు. మనం ఎక్కడున్నామో ఆలోచించండి, ఎక్కడ కూర్చున్నామో ఆలోచించండి. దయగలిగిన మాటలు మాట్లాడేంటి వారి మధ్యన కూర్చున్నామా, చెడ్డవారి మధ్యన కూర్చున్నామా? కీర్తన గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో దావీదు గారు చెప్పిన గొప్ప అనుభవము మనము చదువుకుంటే మనకి ఆయన జీవితంలో జరిగిన అనుభవాన్ని గురించి ఇక్కడ మొట్టమొదటిగా ఆయన రాసిపెట్టాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుండక అన్నాడు. అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చోక. యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? అపహాస్యకుల మధ్యన కూర్చున్నాడా? దేవుని బిడ్డల మధ్యన కూర్చున్నాడా? దేవుని బిడ్డల మధ్యన కూర్చున్నాడు. కూర్చుని ఆయన మాట్లాడిన ప్రతి దయగలిగిన